మరి ప్రజలు ఇందులో ఉండి ఒక గంట సేపు మార్నింగ్ వాక్ చేస్తుంటే వాళ్ళకు కొంత ఆరోగ్యకరమైనటువంటి గాలిని పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యంలో కూడా కొంత మార్పు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క దాన్ని కూడా ఈ విధంగా పెంపొందించుకుంటూ పోతూ హరిత నిధి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫండ్ను కూడా మరి ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో పెడుతూ మరి వృక్ష సంపదను పెంచుతూ అడవి యొక్క ఏరియాలో ఎక్కడైతే డిఫారెస్టేషన్ ఉందో అక్కడ కూడా మేము ఎక్కువ విత్తనాలు వేసి మరి చెట్లు పెట్టి అదేవిధంగా అక్కడ వాటిని కాపాడుతూ వాటిని కూడా సంరక్షిస్తూ మరి అడవులను కూడా మరి దట్టమైన అడవులుగా మార్చినప్పుడు లోపల ఉన్నటువంటి వన్యప్రాణులు అన్ని కూడా మరి వాటికి ప్రశాంత జీవితం ఉంటుంది. ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము కొన్ని కార్యక్రమాలు ప్రారంభం తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నాము. ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన అడుగు ప్రస్తుతం ప్రపంచం మొత్తం వాతావరణ మార్పుల ప్రభావాన్ని అనుభవిస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అసమాన వర్షపాతం, కరువులు, వరదలు, నీటి కొరత వంటి సమస్యలు సాధారణ ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవులు, పచ్చదనం మనకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. అంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు దాన్ని సమతుల్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. అడవులు కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. భూగర్భ జలాలను కాపాడడం, వర్షపాత సమతుల్యాన్ని నిలబెట్టడం, జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీ రక్షించడం మరియు ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడం వంటి అనేక కీలక సేవలను మరి అడవుల ద్వారా అందిస్తున్నాము. అందుకే పచ్చదనం పెంపు ఇప్పుడు ఒక అవసరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వన మహోత్సవం వంటి కార్యక్రమాలను మరి ద్వారా పై ప్రత్యేక దృష్టి సారిస్తా ఉంది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరుగుతుండడం అందరికీ కూడా గర్వకారణం. సంగారెడ్డి జిల్లాలో కూడా గ్రీన్ కవర్ పెరుగుదల నమోదు కావడం మరి హర్షిస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రారంభిస్తున్న అమృతవనం మరియు హరిత ద్వారం అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు ప్రకృతి మధ్య విశ్రాంతి మరియు ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు పర్యావరణ అవగాహన కల్పించే కేంద్రాలుగా మారనున్నాయి. వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాకులు, నేచర్ ట్రయల్స్, అదేవిధంగా ధ్యాన మండపాలు మరియు పిల్లల ఆట స్థలాల వంటి సౌకర్యాలు కూడా ఇందులో మరి ఉంటాయి. అలాగే నూతన జిల్లా అటవీ కార్యాలయ సముదాయం మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్వార్టర్ ద్వారా అటవీ పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ మరింత బలోపేతమైనటువంటి అవకాశం ఉంది. మరి అటవీ సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడతాయి.